ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. దాంట్లో చాలా చేపలు ఎంతో కాలం పాటు నివాసం ఉండేవి. చెరువు అడవి లోపల ఉండడంతో వాటికి శత్రువుల భయం ఉండేది కాదు. చేపలన్నీ చాలా ప్రశాంతంగా జీవించేవి దాంట్లో. ఒకరోజు ఒక కొంగ ఆకాశంలో ఎగురుతూ ఆ చెరువును చూస్తూ ఇంత పెద్ద చెరువుని ఇన్ని రోజులు ఎలా చూడకుండా ఉన్నాను అంటూ ఆ చెరువు గట్టుపైకి వాలింది. అది ఆ చెరువులో చాలా రకాల చేపలను చూసి ఇందులో చాలా చేపలున్నాయి, నాకు రోజు ఆహారం దొరుకుతుంది అని ఆనందిస్తూ దగ్గరలోనే నివాసం ఏర్పరచుకుంది. కొంగ రోజుకి కొన్ని చేపల చొప్పున తినేస్తూ ఉండేది. దీంతో చెరువులో ఉండే మిగిలిన చేపలకు భయం వేసింది. ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకు బలైపోవడం చేపలకి భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామెవ్వరము మిగిలమని తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. పిల్ల చేప నాకొక ఉపాయం తట్టింది, కానీ దానికి మీ అందరి సహాయం కావాలి అని అడిగింది. మిగిలిన చేపలన్నీ ఏమిటది అని అడిగాయి. పిల్ల చేప ఉపాయం చెప్పింది. దానికి మిగిలిన చేపలన్నీ అంగీకరించి ఒప్పుకున్నాయి. ఇక మరుసటి రోజు ఉదయం చేపల్ని తినడానికి కొంగ వచ్చినప్పుడు చేపలన్నీ నీళ్ళలో తేలుతూ కనిపించాయి. దాన్ని చూసిన కొంగ ఆశ్చర్యపోయింది. చూస్తుంటే చేపలన్నీ చనిపోయినట్లున్నాయి, ఏమై ఉంటుందో అని కొంగ ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. ఆ చేప కొంగతో ఈ విధంగా అంది, నీకు బతకాలని ఉంటే నేను చెప్పేది విను అని అంది. కొంగ ఆగి ఏమిటది చెప్పు అని అంది. నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు తాగబోయింది. ఈలోగా ఒక పెద్ద చేప దాన్నే కొరికింది. దాంతో కోపం వచ్చిన నాగుపాము చెరువులో విషం కక్కి వెళ్ళింది. దీంతో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే చేపలన్నీ మరణించాయి. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నీకు బతకాలని ఉంటే ఈ చెరువులో ఉన్న చేపలను తినకు అని చేప కొంగతో చెప్పింది. ప్రాణభయంతో కొంగ చేపల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనం మంచిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం ఉంటుంది.